Welcome to Weekend Exclusives. 13 ఏళ్ల బాలిక అసాధారణ ప్రతిభను కనబరుస్తూ అతి చిన్న వయసులోనే రచయిత్రిగా గుర్తింపు పొందింది. మొబైల్ ఫోన్లు, వీడియో గేమ్స్కే పరిమితమవుతున్న నేటి తరం పిల్లలకు భిన్నంగా 110 పేజీల ఆంగ్ల పుస్తకాన్ని రచించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. 8వ తరగతి చదువుతున్న చిన్నారి తన నానమ్మ స్ఫూర్తితో 7 నెలల పాటు శ్రమించి బుక్ రాసింది. ఈ చిన్నారి ప్రతిభను చూసి అటు తల్లిదండ్రులు, ఇటు పాఠకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరి ఆ బుక్ ఏంటి, ఆ పుస్తకానికి స్పందన ఎలా ఉంది తెలుసుకుందాం పదండి. నేటి తరం పిల్లలు ఎక్కువగా మొబైల్ ఫోన్లలో, వీడియో గేమ్స్ లో సమయం గడుపుతున్న ఈ కాలంలో అదే వయసులో ఉన్న ఒక చిన్నారి మాత్రం తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చిన్న వయసులోనే పెద్ద ఆలోచనలు, అద్భుతమైన రచనా శక్తితో పుస్తకం రాసి అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కాసర ప్రతిభా సరోజారెడ్డి అనే 13 ఏళ్ల చిన్నారి తన మేధాశక్తితో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న ఈ చిన్నారి అతి చిన్న వయసులోనే పుస్తకాన్ని రచించి రచయితగా గుర్తింపు తెచ్చుకుంది. బీ మిస్టీరియస్ అనే పేరుతో 110 పేజీలతో 7 నెలలు కష్టపడి ఇంగ్లీష్లో సరోజ ఈ పుస్తకాన్ని పూర్తి చేసింది. ఈ పుస్తకంలో 2 అన్నా చెల్లెలు ప్రధాన పాత్రలుగా ఉండగా సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యలు, భయాలను ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలనే సందేశాన్ని కథారూపంలో ఎంతో అద్భుతంగా వివరించింది. పుస్తకం మొదలుపెట్టిన తర్వాత చివరి వరకు చదవాలనిపించేలా కథను మలచడం ఈ చిన్నారి ప్రతిభను ప్రతిబింబిస్తుంది. అమ్మాయిల ధైర్యం, సాహసం, సమస్యలను ఎదుర్కొనే తత్వం వంటి అంశాలను ఇందులో చక్కగా చూపించింది ఈ బాల రచయిత. ప్రతిభ తల్లిదండ్రులు సుభాష్, సింధురెడ్డి వృత్తిరీత్యా ఒక స్కూల్ను నిర్వహిస్తున్నారు. విద్యకు ఎంతో ప్రాధాన్యమిచ్చే కుటుంబంలో పెరిగిన ప్రతిభ చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడం, కథలు రాయడం మీద ఆసక్తి పెంచుకుంది. ప్రతిభకు ప్రేరణగా నిలిచింది ఆమె నానమ్మ లక్ష్మీ సరోజారెడ్డి. నానమ్మ రాసే రచనలు చూస్తూ పెరగడంతో తనకు కూడా పుస్తకం రాయాలనే ఆలోచన వచ్చిందని, అందుకే ఈ పుస్తకాన్ని రాశానని ప్రతిభ చెబుతోంది. అందరికీ నమస్కారం. నా పేరు ప్రతిభ. నేను 8th క్లాస్ చదువుతున్నాను. ప్రతిభ స్కూల్లో జంగారెడ్డిగూడెంలో 8th క్లాస్ చదువుతున్నాను. నేను ఈ మధ్యనే ఈ బుక్ రాశాను. మా పేరెంట్స్ సపోర్ట్తో, మా ఫ్యామిలీ సపోర్ట్తో ఈ బుక్ రాయడం జరిగింది. నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ, టీచర్స్కి. దీని పేరు బీ మిస్టీరియస్. ఇది చాలా థ్రిల్లర్ సస్పెన్స్ స్టోరీ. ఈ కవర్ పేజ్ డిజైన్ చేసింది మా ఫాదరే. చిన్నప్పటి నుంచి నేను చాలా ఎడ్యుకేటెడ్ నుంచి ఫ్యామిలీ నుంచి వచ్చాను. చిన్నప్పటి నుంచి అందరూ పుస్తకాలు రాయడం, పారాగ్రాఫ్స్ చదవడం అవన్నీ చూసి నేను కూడా రాద్దాం అనుకున్నాను. లాస్ట్ ఇయర్ మా నాన్నమ్మ కూడా ఒక బుక్ రిలీజ్ చేశారు. సో దానివల్ల నేను రాద్దాం అనుకొని, నా వల్ల ఎందుకు కాదనుకొని నేను రాయడం మొదలుపెట్టాను. చిన్నప్పుడు మా అమ్మ, మా నాన్న కూడా కవితలు, ఎస్సేస్ అవన్నీ రాస్తూ ఉంటారు. సో రైటింగ్ బ్యాక్గ్రౌండ్ మా ఫ్యామిలీ నుంచి వచ్చింది అని నేను అనుకుంటున్నాను. రీడింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈమెయిల్స్, మెసేజెస్ అవన్నీ రాకముందు లెటర్స్ రాసేవాళ్ళు కదా. రాయడానికి కూడా రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అవి చాట్ జీపీటీ అలాంటి యాప్స్ ద్వారా పిల్లలు ఎవరు చదవడం లేదు. అందుకనే బుక్ రాద్దామని అనుకున్నాను, అవేర్నెస్ తీసుకురావడానికి రీడింగ్. తాను రచించిన పుస్తకానికి మంచి రేటింగ్ రావడంతో చిన్నారి ప్రతిభ ఆనందం వ్యక్తం చేస్తోంది. చిన్న వయసులోనే ఇంగ్లీష్ లో మాట్లాడడం, రాయడం చాలా అరుదుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పుస్తకాన్ని ఆన్లైన్ లో విక్రయానికి ఉంచారు. పాఠకుల నుంచి మంచి స్పందన కూడా వస్తోంది. ఒక పుస్తకాన్ని రచించడం అంటే సాధారణ విషయం కాదని, అలాంటి పని తన కూతురు 13 ఏళ్ల వయసులోనే చేయడం తమకెంతో గర్వంగా ఉందని చిన్నారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి పుస్తకాలు రాసి గొప్ప రచయితగా ఎదగాలని కోరుకుంటున్నారు. ఈ బీ మిస్టీరియస్ బుక్ ఏంటంటే ఒక ఫిక్షన్ నావెల్. ఇది ఒక ఫ్యాంటసీ, మిస్టరీ, అట్లానే ఒక సిస్టర్హుడ్, కరేజ్, ఫియర్
ఫియర్ని ఎలా అధిగమించడం, వీటి గురించి ఈ థీమ్స్తో రాసిన ఒక బుక్ ఇది. ఆగస్టులో అనుకుంటాను తను స్టార్ట్ చేసి చిన్నగా స్టోరీలను ఎక్స్పాండ్ చేస్తూ వచ్చింది. ఈ బుక్ని ఒక 1 వీక్ ముందు బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ బుక్ Amazon.comలో US, UK, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్ ఇట్లాంటి దేశాల్లో పేపర్ బ్యాక్కి ఆర్డర్ చేయడానికి రెడీగా ఉంది. అట్లానే కిండిల్ ఎడిషన్, డిజిటల్ ఎడిషన్ వరల్డ్ వైడ్ అవైలబుల్గా ఉంది. ఇండియాలో కూడా ఈ వీక్ ఈ బుక్ ఆన్లైన్లో ఆర్డర్ చేయడానికి రిలీజ్ అవబోతుంది. సో తల్లిదండ్రులుగా, ఒక స్కూల్ నడుపుతున్న విద్యా సంస్థ డైరెక్టర్గా ప్రతిభ ఈ బుక్ రాయటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ బుక్ ఒక 8th క్లాస్ పాప రాసిందంటే చాలా ఆశ్చర్యపడాల్సిన విషయమే. పాప బుక్ రాయటం అనేది చాలా అంటే చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే 12 ఏళ్ల పాప ఒక ఇమాజినేషన్, ఒక క్యూరియాసిటీతో, అంటే ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో రాసాము మొదలుపెట్టాము అని మళ్ళీ బ్యాక్ వెళ్ళకుండా అలాగే కూర్చొని ఒక 6 months పాటు తన అకాడమిక్ షెడ్యూల్ కానీ అన్నిటి కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక బుక్ రాయటం అనేది చాలామంది పిల్లలకు కూడా ఇన్స్పిరేషను. ఇవాళ ChatGPT కానీ AI కానీ చాలా ఎక్కువైపోయినాయి, ఆలోచన శక్తి చాలా తగ్గిపోయింది. అలాంటివి ఈ బుక్ రాసే ముందు కూడా ప్రతిభ దగ్గర నాకు తెలిసి ఒక 20-25 బుక్స్ ఆమె చదివి ఈ బుక్ స్టార్ట్ చేసింది. ముందుగా చెప్పినప్పుడు అమ్మ నేను బుక్ రాస్తున్నా అన్నప్పుడు నేను ఏమాత్రం డిస్కరేజ్ చేయలేదు. స్టోరీ లైన్స్ చాలా సస్పెన్స్గా రాసింది, చాలా క్రియేటివ్గా రాసింది. ప్రతిభ మా మనవరాలండి. ఒక్కొక్కసారి చూడండి, మనం ఎవరికైనా పలానా వాళ్ళ పిల్లలు అనే కంటే కూడా పలానా వాళ్ళకి మేము గ్రాండ్ పేరెంట్స్ అని చెప్పడానికి మేము చాలా సంతోషపడుతున్నాము. ఎందుకంటే కాస్త సాహిత్యంతో పరిచయం ఉన్నటువంటి కుటుంబం మాది. తను ఒక 12 సంవత్సరాల వయసులో ఒక పుస్తకం రాయాలి అనే ఆలోచన అనేది కూడా దాదాపు ఎవరు చేసి ఉండరు, అంత అనిపించదు. ఆ బుక్ రాయాలి, ఆ బుక్ని పబ్లిష్ చేయాలి అనే ఆలోచన, సరే రాయడం అంటే ఏదో పిచ్చి పిచ్చిగా రాస్తారు, అలా కాకుండా ఏంటంటే ఓ చక్కటి నావెల్ను ఆ అమ్మాయి ప్రజెంట్ చేయడం జరిగింది. అందులో నిజంగా నేను చదివినప్పుడు ఏంటంటే అనిపించింది, ఇంత ఇమాజినేషను, ఇంత ఇప్పుడు పిల్లల్లో సహజంగా అల్లరి చేస్తూ ఉంటారు, లేకపోతేనేమో ఇంకేదో అవి టీవీ సెల్ ఫోన్లు చూస్తూ ఉంటారు. అలా కాకుండా ఆ విషయాన్ని ఏంటంటే ఇప్పుడు ఒక బిడ్డకు జన్మనిచ్చినంత కష్టం ఒక బుక్ రిలీజ్ చేయడం అంటే, అలాంటి పరిస్థితిని ఒక చిన్న పాప చేయడం అనేది చాలా ఆశ్చర్యంగాను చాలా ఆనందంగాను, నిజంగా చెప్పాలంటే మేము చాలా గర్వపడుతున్నామండి. ఎందుకంటే మా అమ్మాయి కాబట్టి మేము మరీ మెచ్చుకోకూడదు, కానీ చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. మహిళ అంటే కొన్ని పనులకు మాత్రమే పరిమితమని అనుకుంటారు. కానీ విధి విసిరే ఎలాంటి సవాల్నైనా ధైర్యంగా ఎదుర్కొని కుటుంబం కోసం ఎంతటి శ్రమకైనా ఎదురు నిలబడైనా సిద్ధపడుతుంది మగువ. అలాంటి మహిళ కథే ఇది. కట్టుకున్న భర్త దూరం అవడంతో 2 బిడ్డల కోసం నైట్ వాచ్ ఉమెన్గా పనిచేస్తోంది. మగవాళ్లు మాత్రమే చేయగలరు అనుకునే ఈ పనిని ఆమె ఎంతో ధైర్యంతో చేస్తోంది. ఆ వివరాలేంటో చూసేద్దాం పదండి. నమస్తే, నేను మీ యాలి. నేటి సమాజంతో పురుషుడితో పాటు మహిళలు కూడా ఉద్యోగం చేయాలంటారు. ఎస్, మరి కొన్ని పరిస్థితులు ప్రభావం వల్ల కూడా మహిళలు బయటకు వచ్చి ఉద్యోగాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే మహిళ పేరు షేక్ బీబీ. అయితే ఈ మహిళ చేత్తో కర్ర పెట్టుకుని నోట్లో విజిల్ వేసుకుంటూ టార్చ్ లైట్ వేసి నైట్ వాచ్మెన్ చేస్తుంది. ఇదేంటి, ఒక మహిళ అయి ఉండి నైట్ వాచ్మెన్ చేస్తుందని ఆశ్చర్యంగా ఉందా? ఎస్, నిజమే. తన కుటుంబ పోషణ కోసం, తన 2 పిల్లల్ని చదివించడం కోసం తను ఒక మగాడి అవతారం ఎత్తింది, అది కూడా నైట్ వాచ్మెన్. సో ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఆ అమ్మాయి ఎక్కడ ఉద్యోగం చేస్తుంది, ఆ మహిళ పడుతున్న బాధలేంటి, ఆవిడ నైట్ వాచ్మెన్ చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి, వాట్స్ ది స్టోరీ. మన సమాజంలో కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని గెలవడానికి పోరాడే ఎన్నో మహిళల కథలు మనం వింటుంటాం.
కానీ కొన్ని జీవిత కథలు మాత్రం మనసును తాకుతాయి, గౌరవం కలిగిస్తాయి, ప్రతి ఒక్కరికి ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తాయి. అలాంటి ఓ ధైర్యవంతురాలైన మహిళ చేస్తున్న పని చూస్తే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏలూరుకు చెందిన షేక్ బీబీ అనే మహిళ విధియాడిన వింత నాటకంలో భర్తను కోల్పోగా ఆత్మస్థైర్యంతో ఒంటరి పోరాటం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. నా పేరు షేక్ బీబీ అండి. నేను ఇక్కడ నైట్ వాచ్మెన్ కింద చేస్తానండి. ఇది పార్కింగ్ యార్డ్లో నైట్ వాచ్మెన్ కింద చేస్తున్నాను నేను. అయితే నాకు 2018లో మ్యారేజ్ అయ్యిందండి. అయితే 2018లో మ్యారేజ్ అయిన తర్వాత నా భర్త 2020లో చనిపోయారు. అనారోగ్యం పాలతో చనిపోయారు. దానివల్ల నా ఆర్థిక పరిస్థితి కొంచెం బాగోలేక నా ఇద్దరు బిడ్డలండి, నాకు పాప బాబండి. నా పరిస్థితి కొంచెం బాగోలేక ఇల్లు గడవక ఇబ్బంది పడతా ఉంటుంది. ఇలా నైట్ వాచ్మెన్ నా మ్యారేజ్ కాకముందు కానీ నేను ఇదే వర్క్ చేస్తున్నాను. నా భర్త చనిపోయిన తర్వాత ఇంకా నాకు తోడెవరు లేరని చెప్పేసి ఇంకా నా భర్త ఉద్యోగాన్ని నేను అలాగా సేకరించుకొని నా ఇద్దరు బిడ్డల్ని నేను ఇక్కడ నైట్ వాచ్మెన్ కింద చేసుకుని నా ఇద్దరు బిడ్డల్ని నేను చదివించుకుంటున్నాను. ఇంకా పాపేమో నాకు ఒక పాప అండి, 9th క్లాస్ చదువుతుందండి పాప. బాబు వచ్చేసి 1st క్లాస్ చదువుతున్నాడు. నైట్ వాచ్మెన్ కింద నేను ఇక్కడ వర్క్ చేసుకుంటానండి. మార్నింగ్ 9 కానించి ఈవినింగ్ వరకు నేను ఇక్కడే ఉంటానండి. హౌస్ కూడా ఇక్కడే నాది. ఇందులోనే ఇక్కడ వాచ్మెన్ కింద చేసుకొని ఇక్కడే నేను పిల్లలిద్దరిని చదివించుకుంటున్నాను. ఇక్కడ నేను చేస్తాను. నైట్ తెల్లవారులు కూడా కాపలా కాసుకొని అక్కడ నైట్ డ్యూటీ చేసుకుంటూ ఉంటున్నానండి. అసలు చాలామంది కూడా నన్ను హేళనగా మాట్లాడారండి. ఆడపిల్లవి ఏం చేస్తావు ఏంటి అని చెప్పేసి అని అన్నారండి చాలామంది. కానీ మగవాళ్ళతో పాటు ఆడపిల్ల ఎందుకు ఈక్వల్ కాకూడదని చెప్పేసి, నా పరిస్థితి బాగోలేదని చెప్పేసి నన్ను ఎవరైతే హేళనగా చేసి మాట్లాడారో వాళ్ళకన్నా నేను ఎదురు నిలబడి ఒక మగవాళ్ళలాగా నేను నిలబడి చెయ్యాలని చెప్పి నా సాయశక్తులతోటి నేను ముందడిగేసి 20 సంవత్సరాల నుంచి నేను ఇదే ఉద్యోగం చేస్తున్నానండి. చేసుకొని నా ఇద్దరు బిడ్డలు నేను పోషించుకుంటున్నాను. మరి నా పరిస్థితిని కొంచెం గవర్నమెంట్ వాళ్ళు అర్థం చేసుకొని, నా ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి గవర్నమెంట్ పరంగా నాకు ఏదన్నా సహకారం అందించాలని నేను కోరుకుంటున్నాను. 2018లో వివాహం చేసుకున్న షేక్ బీబీకి 2 చిన్నపిల్లలు. 2020లో భర్త అనారోగ్యంతో మరణించడంతో ఆమె జీవితం ఒక్కసారిగా అంధకారమైంది. తండ్రి ప్రేమ తెలియని పసిపిల్లలను సాకడం కోసం ఆమె బయటకొచ్చారు. అయితే ఒంటరి మహిళగా సమాజంలో ఎదురయ్యే చిన్న చూపును, వేధింపులను తట్టుకోవడానికి ఆమె ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. తన స్త్రీత్వాన్ని దాచుకుని మగాడిలా వేషం కట్టి నైట్ వాచ్మెన్ వృత్తిని ఎంచుకున్నారు. నాకంటూ ఫ్యామిలీ ఉన్నా కూడా ఎవరు సపోర్ట్ చేయకపోవడం వల్ల నాకు గవర్నమెంట్ పరంగా కూడా ఎవరు కూడా నాకు సహాయం చేయలేదు. ఇతని పింఛను కూడా నాకు లేదండి. నేను ఎంతోమందిని అడిగితే ఎవరు కూడా నాకు సహాయం చేయలేదు. మరి ఈ గవర్నమెంట్లో అయినా సరే మరి నా పరిస్థితిని అర్థం చేసుకొని, నా బిడ్డల పరిస్థితిని కొంచెం అర్థం చేసుకొని మరి నాకు గవర్నమెంట్ పరంగా పింఛను పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వమని అడుగుచున్నాను. పిల్లల భవిష్యత్తుకి కూడా నాకు ఏదో ఒక ఆధారం చేయమని అడుగుచున్నానండి. పిల్లలిద్దరినీ చదివించుకుంటున్నాను. పాపని చదివించుకుంటున్నాను, బావుని చదివించుకుంటున్నాను. గవర్నమెంట్ పరంగా మరి నేను ఇక్కడే ఉండి వాచ్మెన్ ఉద్యోగం చేసుకోవడం అంటే నాకు వచ్చే జీతం కూడా చాలా తక్కువే అండి. 10,000 జీతంతో నేను బతకాలంటే నా పిల్లలతోటి చాలా ఇబ్బందిగా ఉంటుంది. గవర్నమెంట్ పరంగా ఏమన్నా నాకంటూ సొంతంగా ఏమన్నా చిన్న వ్యాపారం లాంటిది ఏమన్నా సహకరిస్తే పెట్టుకొని నా ఇద్దరు పిల్లల్ని నేను పోషించుకుంటానని అనుకుంటున్నాను సార్. ఏ సెక్యూరిటీ అంటే ఇక్కడ 2 వీలర్లు ఉంటాయండి, 3 వీలర్లు ఉంటాయి, లారీలు అవన్నీ ఉంటాయి సార్. ఏ వస్తువు కూడా నేను 20 సంవత్సరాల్లో కూడా ఇక్కడ డ్యూటీ చేస్తున్నాను. నా వల్ల ఎటువంటి రిమార్క్ కూడా రాలేదండి. వాండర్ కూడా ఏమీ అనలేదు. ఆడదాన్ని ఏంటి అని కూడా ఆయన కూడా లెక్కరే చేయండి. మా వాండర్ గారు కూడా చాలా సహకరించి ఆయన కూడా నన్ను ఇదే ఇక్కడ ఉంచుకొని ఈ 20 సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా ఏ వస్తువు పోవడం నా వల్ల ఎటువంటి పొరపాటు కూడా జరగలేదండి. ఇంకా 5తోటే మా వాండర్ గారు కూడా అలాంటి సిచ్యువేషన్ అయితే ఎప్పుడూ రాలేదండి. దొంగల పరంగా అలాంటి సిచ్యువేషన్ అయితే ఎప్పుడూ రాలేదు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా నేను ముందడిగేసి ధైర్యంగా చేయగలనండి. ఆ ధైర్యం లేకపోతే నా పిల్లల్ని ఈ 20 సంవత్సరాలు కూడా నా పిల్లల్ని ఈ స్థితికి నేను తెచ్చుకోలేను కదండి. ప్రస్తుతం ఏలూరులోని ఒక పార్కింగ్ యార్డ్లో షేక్ బీబీ నైట్ వాచ్మెన్గా పనిచేస్తున్నారు. చేతిలో కర్ర, నోటిలో విజిల్, టార్చ్ లైట్ పట్టుకుని అర్ధరాత్రి వేళ ఆటోలు, ద్విచక్ర వాహనాలకు కాపలా కాస్తున్నారు. దొంగల భయం ఉన్నా, ఆకతాయిల వేధింపులు ఎదురైనా వెరవకుండా తన విధిని నిర్వహిస్తున్నారు. తన పిల్లలు చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలి, నేను పడ్డ కష్టాలు వారు పడకూడదు అనే సంకల్పమే తనను ముందుకు నడిపిస్తోందని ఆమె ధైర్యంగా చెబుతున్నారు. హుసేన్ బి. చెప్పమ్మా, ఏం చదువుతున్నావు? 9th క్లాస్ చదువుతున్నాను. ఏం చెప్తావు మమ్మీ గురించి? మమ్మీ మాకు చిన్నప్పటి నుంచి ఫాదర్ లేకపోయినా సరే మమ్మీ చాలా కష్టపడి మమ్మల్ని ఇంత పరిస్థితికి తీసుకొచ్చింది. తను లేకపోతే మేము లేము.
వాచ్మెన్ జాబ్ చేస్తారండి ఇక్కడ. నైట్ వాచ్మెన్. నైట్ కాపలా ఉండి తను మెలుగుతూ ఉండి చాలా ఇబ్బందిగా కష్టపడుతూ ఉంటుంది. గవర్నమెంట్ నుంచి మా అమ్మకి మాకు ఏదైనా సహాయం వస్తే మేము కొంచెం హెల్ప్ లేదు. చాలాసార్లు వెళ్ళింది అక్కడ పింఛన్ గురించి. వెళ్తేనేమో వాళ్ళు ఏమీ చెప్పలేదు. డాడీ నాకు అసలు తెలియదు, తను ఉండడం కూడా తెలియదు. నేను చిన్నప్పుడే తను చనిపోయారండి. డాడీ చనిపోయారు నేను చిన్నప్పుడే. అప్పుడు నాకు ఊహ కూడా తెలియదు. నా డాడీని కూడా చూడలేదు ఇప్పుడు దాకా. మరి మమ్మీ ఎంత బాగా కష్టపడుతుంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నా, పెద్ద ఏం చేయాలో తెలుసుకుంటా? నేను బాగా చదివి డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. మా అమ్మని బాగా చూసుకుంటాను. నేను ఒక మంచి పొజిషన్లోకి వచ్చి మా అమ్మని ఇప్పుడు ఇంత కష్టపడింది, నేను పెద్ద అయిన తర్వాత మా అమ్మకి ఏ కష్టం లేకుండా చూసుకోవాలని చూసుకుంటారు సార్. చేస్తాను. ఇంట్లో పని అంతా చేసుకొని ఇంకా అమ్మకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పని మరికే నేను చూసుకుంటుంది. ఇంట్లో పని మొత్తం నేనే చేసి ఉంటా అమ్మకి తోడుగా. ఈ ప్రయాణంలో ఆమెకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. ఆడదానివి వాచ్మెన్ పనేంటి అని ఎగతాళి చేసిన వారు ఉన్నా ఆమె మాత్రం తన లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నారు. రాత్రి వేళల్లో అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇస్తూ అప్రమత్తంగా ఉంటూ యార్డు యాజమాన్యం నమ్మకాన్ని గెలుచుకున్నారు. పురుషులు మాత్రమే చేయగలరన్న పనిని తాను చేస్తూ నేటి మహిళా లోకానికి ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. రాత్రింబవళ్లు కష్టపడుతున్నా షేక్ బీబీకి వచ్చే ఆదాయం పిల్లల చదువులకు, రోజువారీ ఖర్చులకు సరిపోవడం లేదు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం స్పందించి తనకు వితంతు పింఛన్ లేదా ఇతర ఆర్థిక సాయం అందించాలని ఆమె కోరుతున్నారు. చూస్తారు కదా షేక్ బీబీ తన విధుల్ని ఎలా నిర్వహిస్తున్నారో. నైట్ అంతా వాచ్మెన్ చేసి పిల్లల్ని పోషించుకుంటూ ఈ ప్రాంతంలో ఉంటున్నారు. ఏలూరుకు చెందిన పార్కింగ్ యార్డ్లో ఇక్కడే తన ఫ్యామిలీతో పిల్లలతో నైట్ డ్యూటీ చేసుకుంటున్నారు. వాస్తవానికి భర్త చనిపోవడంతో అప్పటి నుంచి ఇప్పటితో పిల్లల బాధ్యత ఆవిడే తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా తన కోరుకునేది వితంతు పింఛన్ ఇవ్వాలని చెప్పి తను కోరిక. అయితే భర్త చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా సరే వితంతు పింఛన్ లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా తన సహాయం చేయాలని చెప్పి కూడా కోరుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరో మంచి ఎపిసోడ్తో మన మీదకి వస్తాను. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, ఏలూరు నుంచి. మట్టిలో పుట్టినవో ఆణిముత్యం. స్కేటింగ్ ప్రపంచంలో అసాధారణ విజయాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కేవలం 6 ఏళ్ల ప్రాయంలోనే రోలర్ ఐస్ స్కేటింగ్లలో 56 పథకాలను కొల్లగొట్టి భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అందుకున్న ఈ చిన్నారి ప్రయాణం అద్భుతం. సరైన వసతులు లేని చోటు నుంచి వచ్చి లదక్ మంచు పలకలపై రజత పథకం సాధించి ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని హిమాలయాల ఎత్తుకు తీసుకెళ్లింది. భవిష్యత్తులో ఒలింపిక్ స్వర్ణమే లక్ష్యంగా అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతోంది. పట్టుదలుంటే ఏ కలైనా సాధ్యమేనని నిరూపిస్తున్న ఈ యంగ్ సెన్సేషన్ సక్సెస్ స్టోరీని తెలుసుకుందాం రండి. ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి ప్రాంతానికి చెందిన జెస్సీరాజ్ అతి చిన్న వయసులోనే స్కేటింగ్ రంగంలో అసాధారణ విజయాలు సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచింది. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలనే పట్టుదలతో సరైన సదుపాయాలు లేకపోయినా విశాఖపట్నం వెళ్లి కఠిన శిక్షణ పొందింది. ఆమె అకుంఠిత దీక్షను గుర్తించిన భారత ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుతో ఆమెను గౌరవించింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడమే కాకుండా పరుగుల రాణి పీటీ ఉష చేతుల మీదుగా సన్మానం అందుకోవడం ఆమె జీవితంలో మరపురాని ఘట్టం. చిన్న పట్టణం నుంచి దేశ అత్యున్నత పురస్కారం వరకు ఎదిగిన ఆమె ప్రయాణం ఎంతో మంది యువ అథ్లెట్లకు ఆదర్శంగా నిలిచింది. రోలర్ స్కేటింగ్లో తిరుగులేని విజేతగా నిలిచిన జెస్సీరాజ్ తాజాగా అత్యంత కష్టతరమైన ఐస్ స్కేటింగ్లోకి అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2025 ఏషియన్ ఛాంపియన్షిప్లో ఐస్ స్కేటింగ్ విభాగంలో రజత పథకం సాధించడం ద్వారా అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటింది. ఆ పరంపరను కొనసాగిస్తూ 2026 జనవరిలో లడఖ్లో జరిగిన ఖేలో ఇండియా నేషనల్ వింటర్ గేమ్స్లో ఆంధ్రప్రదేశ్ తరఫున మరో సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది.
మంచు మీద సమతుల్యత పాటిస్తూ ఆమె చేసిన విన్యాసాలు క్రీడా విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేశాయి. దక్షిణ భారతంలో ఐస్ రింకులు లేకపోయినా ఆమె సాధించిన ఈ విజయాలు నిజంగా అద్భుతమనే చెప్పాలి. అటు రోలర్ ఇటు ఐస్ స్కేటింగ్లో సమాన ప్రతిభ కనబరచడం జెస్సీరాజు ప్రత్యేకత. సరైన స్పాన్సర్లు, ప్రభుత్వ మద్దతు లభిస్తే ఒలింపిక్స్లో భారత్ తరఫున స్వర్ణం సాధించడమే తన లక్ష్యమని జెస్సీ ధీమాగా చెబుతోంది. అంటే మనకి జెస్సీరాజమ్మ, అది మనకి రోలర్ స్కేటింగ్ అనేది అసలు ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ స్టార్ట్ అయ్యింది, అసలు ఏ ప్రాంతం సంబంధించిన వచ్చింది? ఇప్పుడు ప్రజెంట్ అయితే రోలర్ స్కేటింగ్లో ఎక్కువ వరల్డ్ ఛాంపియన్స్ ఉన్నది ఇటలీలో. సో మ్యాక్సిమం ఇటాలియన్సే ఉంటారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ కోచెస్ వచ్చినా కూడా మాకు ఇటలీ నుంచే వస్తూ ఉంటారు. సో ప్రజెంట్ అయితే హైయెస్ట్ మెడల్స్ వస్తుంది ఇటలీకి, దెన్ కొరియా, చైనా వీళ్ళు ఉంటారు. ఇండియాలో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల స్కేటర్స్ ఎక్కువ లేరు. ఇప్పుడిప్పుడే ఇంప్లిమెంట్ అవుతుంది ఈ స్పోర్ట్, అండ్ ఇప్పుడిప్పుడే గ్రోత్ వస్తుంది. కొంచెం కొంచెం అందరూ ఇంటర్నేషనల్స్ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశారు. మరి ఇప్పుడు చాలా కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే ఎక్కువ మీకు బాగా నచ్చింది అంటే గేమ్ పరంగా కానీ, ప్రాంతం అంటే బాగా ప్రాక్టీస్ చేయడానికి కానీ ఇది బాగుంది, ఈ ప్రాంతంలో బాగుంది అనిపించింది ఎక్కడైనా? నేను అటెండ్ అయిన ఇంటర్నేషనల్స్లో అయితే తైవాన్ ఛాంపియన్షిప్ చాలా బాగుంది అనిపించింది. అక్కడ వుడెన్ ఫ్లోర్లో చేసాం మేము, అండ్ అక్కడ రింగ్ ఫెసిలిటీ అన్నీ బాగున్నాయి. అది వెరీ గుడ్. అదే చేస్తున్నప్పుడు అది బాగుండేది. అక్కడ ఫ్లోర్ కూడా చాలా కంఫర్టబుల్ ఉండేది, ప్రాక్టీస్ కానీ కాంపిటీషన్ కానీ. అండ్ అలానే నేను పార్టిసిపేట్ చేసి అక్కడ 4 మెడల్స్ వచ్చినాయి కాబట్టి ఇట్స్ లైక్ గుడ్ మెమరీ అక్కడ. ఓకే, మీకు కోచెస్ ఉంటారు కదా, మీకు కోచెస్ మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు? మీకు కోచెస్ ఎక్కడి నుంచి వస్తుంటారు మీకు? నేను ట్రైనింగ్ తీసుకుంటుంది వైజాగ్లో సింహాద్రి సార్ దగ్గర, అండ్ ఆల్సో నేను ఇక్కడ రెగ్యులర్ ఫిట్నెస్కి నాగరాజ్ సార్ దగ్గరికి వెళ్తాను, అండ్ ఇక్కడ డైలీ ఫిట్నెస్కి వెళ్తూ ఉంటాము. అండ్ ఫిట్నెస్ అయిపోయాక కాసేపు ప్రాక్టీస్కి లేదా ఆల్టర్నేట్ డేస్ అలా మేనేజ్ చేసుకుని వెళ్తూ ఉంటాము. ఇప్పుడు మొన్న జరిగిన ఖేలో ఇండియాలో మీరు సిల్వర్ కొట్టారు. సో సిల్వర్ మెడల్ సాధించిన తర్వాత ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? ఆంధ్రా నుంచి నాకు ఒక్కదానికే ఫిగర్ స్కేటింగ్లో వచ్చింది కాబట్టి చాలా హ్యాపీ. అది మంచిగా రిసీవ్ చేసుకున్నారు అందరూ, అండ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. మీకు ఇక్కడ అంటే ఆంధ్ర నుంచి ఏం నీడ్ కోరుకుంటున్నాం అంటే మనకి ఎక్కడికో వైజాగ్ వెళ్ళి మీరు ప్రాక్టీస్ అవ్వడం, ఇది చూస్తే మనకి హెడ్ క్వార్టర్ విజయవాడ అనేది. సో ఇక్కడ ఎటువంటి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది? ఈ స్పోర్ట్ని కూడా ఎంకరేజ్ చేసి కోచెస్ వస్తే ఇంకా ఎక్కువ, సో అది యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఏపీలో ఓన్లీ వైజాగ్లో కోచెస్ ఉన్నారు, అవైలబిలిటీ తక్కువ కాబట్టి అలా ఈ స్పోర్ట్ని కూడా బిల్డ్ చేస్తూ ఉంటే ఎక్కువ మంది స్కేటర్స్ వస్తారు. అట్ ద సేమ్ టైం స్పోర్ట్ పుష్ ఫార్వర్డ్ చేయొచ్చు దాన్ని. 2020లో ప్రయాణాన్ని ప్రారంభించిన జెస్సీ కేవలం 6 ఏళ్లలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కలిపి 56కు పైగా పతకాలను తన ఖాతాలో వేసుకుంది. ఈ భారీ విజయాల వెనుక ఆమె తల్లిదండ్రుల నిరంతర శ్రమ, త్యాగం, ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్న వైనం ఎంతో ఉంది. న్యూజిలాండ్లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్లో పసిడి పతకాన్ని గెలుచుకోవడం ఆమె కెరీర్లో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం తన లక్ష్యం భవిష్యత్తులో వరల్డ్ ఛాంపియన్గా నిలిచి దేశ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేయడమేనని చెబుతోంది ఈ యంగ్ సెన్సేషన్. పట్టుదలే ఆయుధంగా దూసుకుపోతున్న ఈ చిన్నారి ప్రయాణం కలలు కంటే సాధ్యమే అని నిరూపిస్తోంది. ఇది తమకెంతో గర్వంగా ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు. నిజంగా మీ పాపకి మీ ఫస్ట్ కాంగ్రెస్ చెప్తున్నాం, ఎందుకంటే పాప చాలా అచీవ్మెంట్ సాధించి మొన్న కూడా ఆ పాప సిల్వర్ మెడల్ మన రాష్ట్రాన్ని తీసుకొచ్చి గర్వకారణంగా ఉంచింది. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ అండి. నాట్ ఇంకా అంతకంటే చెప్పగలిగిన వర్డ్స్ ఏం లేవు, కానీ ఇట్స్ వెరీ హ్యాపీ అండ్ అ గుడ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్. స్కూల్ నుంచి కానీ, ఫెడరేషన్స్ నుంచి కానీ, అంటే బోత్ నా రోలర్ స్కేటింగ్ నుంచి కానీ, ఐస్ ఫెడరేషన్ వాళ్ళు రీసెంట్గా ఐస్ ఫెడరేషన్లో కూడా ఎంటర్ అయిందండి, ఐస్లో కూడా. సో దే ఆర్ ఆల్సో సపోర్టెడ్ అ లాట్ అండ్ ప్రాక్టీస్ ఏమి ఇబ్బంది లేకుండా ఐస్ స్కేటింగ్లో కూడా దగ్గరుండి నేర్పించారండి ఐస్ స్కేటింగ్ కోచెస్ అక్కడ. సో రీసెంట్గా ఎంటర్ అయినా షీఈ్ ఏబుల్ టు బికాస్ ఆఫ్ ద కోచెస్ ఓవర్ దేర్. సో మీ ఫ్యామిలీ ముందు కాంగ్రెస్ చెప్తున్నా. సో పాప గురించి ఆల్రెడీ మనం ఎంత చెప్పినా తక్కువే మీ పాప గురించి. సో పాప ఎక్కడికి వెళ్ళినా సరే
గోల్డ్ సిల్వర్ లేనిదే వెనక్కి రాదు అని చెప్పేసి విన్నాం. సో ఏంటి, ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు పాప సిల్వర్తో మేము మళ్ళీ 2020 జనవరిలో కొట్టుకొచ్చింది ఖేలో ఇండియాలో. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో చేయాలి, సాధించాలన్న తపంతో ఉంటుందండి. ఆ పాపను చూసి మేము కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం పేరెంట్గా. ఎక్కడికి వెళ్ళినా తీసుకొస్తుంది, సాధించాలి అనే తపన ఎక్కువ కాబట్టి అటు చదువులోనూ ఇటు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తుంది. తన ఇంట్రెస్ట్ మీదే ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మేము పేరెంట్గా మేము సహకరించి ఎక్కడికైనా తీసుకొని వెళ్తూ ఉన్నాం సార్. ఇంకా బెటర్గా కూడా ఇంకా చేయాలి అనేది ఆశ. ఇంకా వరల్డ్స్లో కానీ ఒలింపిక్స్లో కానీ నెక్స్ట్ ఫర్దర్ ఇంటర్నేషనల్ ఎనీ ఈవెంట్ కూడా తీసుకొని వెళ్తాం సార్. అంటే ఒక ఫాదర్గా చెప్పండి, అంటే జెస్సీ రాజ్ లాంటి చాలామంది టాలెంట్స్ ఉండి కూడా బయటికి రాలేని పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళు మంచి మంచి స్కిల్స్ ఉన్నాయి. సో ఆ పిల్లలకి ఒక ఫాదర్గా, అంటే మీ పాపని ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి ఆ పాప యొక్క ఇష్టాలు తెలుసుకుని మీరు ఆ పాపని దాన్ని తీసుకెళ్ళారు కాబట్టి, సో చాలామంది స్కిల్స్ ఉండి కూడా బయట రాలేని పరిస్థితి, వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటి సార్, అంటే కోచ్ ఒక వైపు నుంచి సపోర్ట్ చేస్తుంటారు. పేరెంట్గా కూడా మనం ఎఫర్ట్ పెట్టి పిల్లలకి ఏం కావాలి, మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది పేరెంట్గా కొద్దిగా ఆలోచన చేస్తే డెఫినెట్గా ఏ అథ్లెట్ అయినా కానీ నెంబర్ 1గా తయారవుతుంది సార్. కోచ్ చెప్పేదే కాకుండా మనం కూడా ఇంకా బెటర్గా పాపకి ఏమొస్తుంది, ఏమి రాలేదు, ఇంకా బెటర్గా మనం ఏం కావాలనుకుంటే ఇంకా బెటర్గా పాప ఏం చేస్తుంది, పాప ఏం చేస్తాడు అని చెప్పుకొని ప్రతి పేరెంట్ ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరికి మెడల్స్ ఎప్పుడూ ఉంటాయి సార్. దేశానికైనా రాష్ట్రానికైనా వాళ్ళకి మంచి పేరు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆర్థికంగా అందరికీ ఉండకపోవచ్చు. ఇప్పుడు మేమైనా సంవత్సరానికి 1-2 ఈవెంట్ ఇంటర్నేషనల్కి వెళ్ళాల్సి వస్తుంది. 15 నుంచి 20 లక్షల వరకు ఖర్చు అవుతూ ఉంటుందండి. అంతా భరించే వాళ్ళు ఎవరు ఉండరు, తక్కువ మంది ఉంటారు. దానికి గవర్నమెంట్ నుంచి కానీ ఇలా వాళ్ళకి ఆర్థికంగా సాయం అందించగలిగితే ఇంకా చాలామంది రావడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి సార్. అది మా వైపు నుంచి మా ఎక్స్పీరియన్స్గా. ఇదండి ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN.